సారంగధర్య ఈ ఇయర్ జూలై 12న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఇవాళే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా 2 hours 18 minutes రన్ టైం ఉన్న ఈ మూవీ చూసాక నాకైతే ఇట్స్ యావరేజ్. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఉండే 2 అబ్బాయిలు అండ్ ఒక అమ్మాయి వాళ్ళకి ఎదురైన సిచ్యుయేషన్స్ ని ఎదుర్కొంటూ లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యారు అన్నదే స్టోరీ. మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబులే. సరైన కంటెంట్ ఉంది కానీ రైటింగ్ సరిగ్గా లేదనిపించింది. టూ మచ్ డ్రాగ్ చేశారు మూవీని. బేసిక్ గా మూవీ అయితే సోషల్ ఇష్యూస్ మీద బేస్ అయి ఉంటుంది. వాటిని చూపించడానికి ట్రై చేశారు కానీ ప్రెజెంటేషన్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుంటే బాగుండేది. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది, బీజిఎం గుడ్ అండ్ సాంగ్స్ అయితే ఒకేగా ఉన్నాయి. పర్ఫార్మెన్సెస్ అయితే అందరూ వాళ్ళ రోల్స్ లో బాగానే చేశారు. మెయిన్ గా అమ్మాయి రోల్ చేసిన ఆవిడ, అదే హీరో సిస్టర్ బాగా చేశారు క్లైమాక్స్ లో. అడల్ట్ కంటెంట్ అయితే స్టార్టింగ్ లో హీరో సిస్టర్ చూపించేటప్పుడు ఒక ఎక్స్పోజింగ్ షాట్ ఉంటుంది. అది కూడా ఒక పర్పస్ గురించి ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఫైనల్ గా వర్డిక్ట్ ఏంటంటే, లాగ్ అయినా పర్లేదు, కొంచెం ఎమోషనల్ కనెక్ట్ ఉంటే సరిపోద్ది అనుకుంటే ఫ్యామిలీతో చూసేయండి. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి, చాలా డార్క్ సీన్స్ ఉంటాయి కానీ అర్థం కాదు అవి. ప్రొసీడింగ్స్ మీద ఇంకొంచెం వర్క్ చేసుంటే బాగుండేది అనిపించింది. అది లేక మూవీ అయితే బిలో యావరేజ్ గా ఉంది. ఇది మా మూవీ చూసాక నా ఒపీనియన్. ఒకవేళ నువ్వు ఈ మూవీ చూస్తుంటే నీకేమనిపించిందో కామెంట్ చేయి. నీకు కనుక నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి, ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ మా.